హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ ములక్కాడ టమాటా మసాలా కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ మసాలాతో ఇలా చేస్తే గనక పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ ములక్కాడలు రొటీన్గా మనం పప్పుచారులో కాకుండా టమాటాలు కాకుండా ఇలా మసాలాతో చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా అందరికీ సరిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే గనక చాలా కమ్మగా ఉంటుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూడండి. ముందుగా ఇందులో కావాల్సినవి 7 టమాటాలు, 10 ములక్కాడలు, 5 టేబుల్ స్పూన్ల నూనె, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇలాచి, 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొద్దిగా కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వీటన్నిటిని మంచిగా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చీలు, 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 3 టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు ఫ్రై అయ్యేలోపు ములక్కాడలను ఒకసారి నీట్గా కడగాలి. ఈ ములక్కాడలి నార ఇవన్నీ తీసేసేయాలి. ఈ కర్రీకి ములక్కాడలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ములక్కాడలను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ములక్కాడలను నూనెలో ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ ములక్కాడలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక ఇందులోనే 4 టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో కూడా అందరికీ సరిపోతుంది. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ములక్కాడలు కూడా అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న టమాటా మసాలాని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. దాంతోపాటు టమాటాని మిక్సీ పట్టుకున్న నీళ్ళని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా 1 కప్పు నీళ్ళను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా 8 నుండి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. నూనె కూడా మనకి పైకి తేలింది కదా, అంటే కర్రీ అయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, కమ్మగా ఉంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.